40వ చాకలి ఐలమ్మ వీరనారి మరి వారి పూలమాల వేయడానికి మరి బాపూజీ రజక సంఘం వారందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ప్రతిసారి ఘనంగా వారిని స్మరించుకుంటూ వారి పోరాటాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అభినందిస్తూ ఇక్కడికి వచ్చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆమె చేసినటువంటి పోరాటము చాలా గొప్పది. ఆ రోజులలో ఈ రోజులలో మరి చైతన్యం ఉంది. ప్రతిదీ మరి మీడియా రూపకంగా కానీ ఏదైనా కూడా ఈ రోజున టెక్నాలజీలో చాలా ముందు ఉన్నాము. ప్రతి విషయం మరి ముందుకుంది. ఆ రోజు మరి చైతన్యం లేని టైంలో నైజాము నిరంకుశ పరిపాలనలో మరి ఆమె మరి అక్కడ ఉన్న ఇసునూరి దొరపై పోరాటం చేసి అమరులై మరి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మహిళలను మరి ఒక మహిళని కూడా ఈ ఉద్యమం చేసి వారిని గడగడలాడించి మరి ఆ ఉద్యమానికి స్ఫూర్తి పోసినందుకు ఆమెను కూడా స్ఫూర్తి చూసుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు మరి ఎవరైనా కూడా ఎక్కడైనా అంచివేసినా ముందుకొచ్చి ఉద్యమం చేసి మరి వారి హక్కులను సాధించుకొని ముందు సాగే విధంగా ఆమెను స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చి నివాళులర్పిస్తున్నటువంటి కొలనుపాక బాపూజీ రజక సంఘానికి ధన్యవాదాలు. ముఖ్యంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తన పంటను తాను రక్షించుకోవడానికే ఒక అడుగు ముందుకేసి ఉద్యమాన్ని ఊపిరిదినటువంటి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ చరిత్రను వక్రీకరించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిదినటువంటి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ లాంటి వారి స్ఫూర్తిని కొనసాగించకుండా చరిత్రను వక్రీకరించే విధంగా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఎప్పుడు జరిగింది అనేది గుర్తు చేయకుండా ఈరోజు మేమే చేశామని ఈరోజు చరిత్ర పాఠ్యాంశాలలో కూడా ఈ చరిత్రను లేకుండా చేయడానికి ఈరోజు ఫాసిస్టు పాలన కొనసాగుతూ ఉంది. దేశంలో మొత్తంగా అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా ప్రధానమంత్రి లాంటి వారే చరిత్రను భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు పాఠ్యాంశాలను తీసివేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా చరిత్ర అనేది ఈ దేశ ప్రజలకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశ పాలకుల మీద ఉందనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిదినటువంటి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ చరిత్ర పాఠ్యాంశాలలో చేర్పించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలంగాణ అమరవీరులు అయినటువంటి చిట్యాల ఐలమ్మ ఎలియాస్ చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి మా గ్రామంలో కొలనుపాకలో ఘనంగా జరిపిస్తున్న బాపూజీ రజక సంఘం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐలమ్మ అనే ఒక పేరు తెలంగాణ రాష్ట్రంలో మేల్కొల్పు. ఈ తెలంగాణలో దొరలు పెత్తందారులు ఈసునూరు దొరలాంటి వాళ్ళు ప్రజలను పీడిస్తున్న సందర్భంగా మహాతల్లి తిరుగుబాటు చేసి పోరాడి అమరులైన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. వారి ఆశయాల బాటలో ఇప్పుడున్న సమాజం అంతా నడవాలని, అప్పటికి ఇప్పటికీ మారింది కొంతే, అంతా మారలేదు. పోరాటాలు అనేటివి నిత్యం ఉండాల్సిన అవసరం ఉంది. వారి పోరాటాన్ని ప్రతిమగా మనము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఘనంగా అమ్మగారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వీరనారి చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ నిజంగా ఎంత పోరాటం చేసిందంటే ఆ రోజులో భూస్వాములను ఆమె పంట చేసుకుంటూ పంట లాక్కెళ్తుంటే, ఉదాహరణకు రజాకార్ సినిమాలో చూపెట్టారు క్లియర్ చాకలి ఐలమ్మ గురించి. అదేవిధంగా పోరాటం అనేది కొంతమంది నెత్తురులో ఉంటుంది, ఎలా పోరాటం చేయాలి డిఎల్ని బట్టి ఉంటుంది, కానీ ఒకరు చూసి రాదు పోరాటం అనేది. ఆ రోజు చాకలి ఐలమ్మ పోరాటం చేసిందంటే ఆమె డిఎన్ఏలో ఉంది, ఆమె పుట్టుకతోనే పోరాటం చేయాలని ఉన్నది కాబట్టి పోరాటం చేసింది. చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి, అదేవిధంగా అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు బాపూజీ రజక సంఘం అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఇంకా గతం కంటే ఇంకా మెరుగ్గా కూడా
రేపు పుట్టినరోజు నాడు బాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, గ్రామ యువతకు అందరికీ నమస్కారం. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళామణి మన ఐలమ్మ గారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా రాబో కాలంలో కూడా మహిళలు ముందుండాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మహిళలను ముందుంచాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.